హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. దోస్తుల ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కి హైప్స్ ఇచ్చి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన వీడియోస్ లో చాలా మంచి కంటెంట్ ఉంటుంది దోస్తులు. సమాజానికి ఉపయోగపడేవి చాలా ఉంటాయి, తెలుసుకోండి, మీ బంధుమిత్రులకు తెలియజేయండి. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 55 ని తీసుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం, వెయిట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం. అమ్మా ఏంది? ఎదుగో అమ్మా డబ్బులు డబ్బులు కిందిగానం. ఇడిది ఎన్నున్నాయి ఇవి? 1,00,000 రూపాయలమ్మా. 1,00,000 రూపాయలని లోపల దాచి పెడతావు? అమ్మా ఎవరు? అమ్మా నేను పైసల కోసం వచ్చిన టెంట్ సామాను దహనానికి. అమ్మా అత్తన్న ఏంది? అమ్మ పైసలు ఇవ్వాలి కదమ్మా, ఎన్ని రోజులు లేట్ ఇవ్వాలి? ఎన్ని ఇవ్వాలి నీకు? ఇగో దహనానికి 10,000, టెంట్ కు 2,000 అని చెప్పిన. 7,000 ముట్టిపోయినాయి, ఇంకా 5,000 ఇవ్వాలి. ఇంకా 5,000 ఓలి ఇవ్వాలి నీకు? ఎవరు ఇస్తారమ్మా? ఇక మల్లిక అనేటాను 2,000 ఇచ్చింది, ఇక 5,000 రమేష్ ఇచ్చిండు, ఇంకా 5,000. కొంచెం తగ్గియ రాదయ్యా. ఇగో 2 పిల్లలు ఉన్నారు చూడు, ఎంత కష్టపడతాను. మా ఆయన చచ్చిపోయే. ఇల్లు బిల్లు అన్ని మంచిగా ఉన్నాయి కదా. ఇగో గట్ల అనకు, మేము కష్టపడి కట్టుకున్నాం, మొత్తం అప్పులు. మా ఆడబిడ్డ చేసిన తప్పుకు మేమందరం శిక్ష అనుభవిస్తున్నాం. ఈ ఇల్లును చూసి ఏందో అనుకోకు, లోపలేం లేదు, అంత డొల్ల. సరే, ఒక 500 తక్కువ ఇచ్చి 4,500 ఇవ్వండి. ఏ ఇక 4,000 చేసుకోరాదే అన్న. అవో నా మొగుని ఫోటో చూసన్నా. సరే, ఇక ఇయ్యు 4,000. మిమ్మల్ని చూస్తే గోస అనిపిస్తుంది, ఏం చేసుడు? ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఇప్పుడుకైనా వాయే. మరి ఏం చేస్తావు నువ్వు? ఏమన్నా సంపాదించుతావా? ఇగో నాకేం సాధన అవుతుంది, ఏదో బీడీలు చేసుకుంటా కష్టపడతాను. నిన్నటిదాకా బాగా ఏడ్తివి కదా, ఇవాళ కొంచెం మంచిగా ఉన్నావు. ఏం చేసుడు ఇక, ఏడితే ఏమత్తంది? ఏడ్చి ఏడ్చి రోగాలు వస్తాయి. నాకు అసలే షుగర్ బీపీ ఉన్నది. అంతే అమ్మా, ఏడితే పోయిన వాళ్ళు తిరిగొస్తారా? చేతే పైసలు దేయ్యా, నేను పోతా, పనున్నది నాకు. ఇగో 4,000. సరే అమ్మా, ఏమన్నా సాయం కావాలంటే నన్ను విలువది. నా ఫోన్ నంబరు ఉన్నది రమేష్ అన్న దగ్గర. నీకు తక్కువ పైసలకే సాయం చేస్తా, సరేనా? సరే సరే కొడుక, సరేనే అన్న, మంచిది. నేను కొన్ని సామాన్లు పట్టుకొస్తానే, తమ్ముని దగ్గర కూర్చొని ఇంత చదువు చెప్పు. సరే అమ్మా. సామాన్లు ఇప్పుడు ఎందుకే ఉన్నాయి కదా. ఇక మల్లిక ఎన్ని రోజులను ఆపుతుందిరా? ఇవాళ రాత్రికి వస్తుంది, ఇక గాలి ఇవాళకి అని చెప్తా. రేపటి నుంచి ఇక మనమే వండుకొని తిందాం. నువ్వు కూడా చదువుతాను, మధ్య మధ్యలో ఏమన్నా తినబుద్ధి అవుతుంది, ఆకలి అవుతుంది, చేస్తుంది. కూసబిడ్డ. సరే అమ్మా. ఏం సబ్జెక్ట్ చదువుతున్నావురా? సైన్స్ అక్క, కొన్ని ఫిజిక్స్ టాపిక్స్ అర్థమైతలేవు. నేను చెప్తే. అవునక్క, పైసలు ఎక్కడి గనిగానం? 1,00,000 రూపాయలు ఇచ్చిన అమ్మకు. అమ్మేంద్రా, కనీసం పైసలు ఎక్కడి అని కూడా అడుగుతలేదు, తీసుకొని పోతున్నది. ఎక్కడి అక్క మరి? ఎక్కడి నుంచి అన్న అప్పు గిట్ట తెచ్చినావా? అప్పేం కాదురా, నేను వచ్చేటప్పుడు బస్ స్టాప్ దగ్గర నిల్చున్నాం. ఒక పెద్ద ఆయన మమ్మల్ని చూసి కారు ఆపిండు. నేను ఏడుస్తున్నా అని, నాన్న చనిపోయిండు, వీళ్ళు బీదోళ్ళని స్వప్న అంటే చెప్పింది. 1,00,000 రూపాయలు కట్టించిండ్రా. మరి మళ్ళీ ఎప్పుడు ఇచ్చుడు అవుతుంది అక్క? మనకు ఉద్యోగం చేసేటోళ్ళు ఎవరు లేరుడా. నేను వేడిలో మిషన్ నేర్చుకుంటారా, జమ చేసి ఇయ్యొచ్చు. నువ్వు ఎంత జమ చేసినా 1,00,000 రూపాయలు కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది తెలుసా అక్క? ఎందుకురా, నెలకి ఎన్ని వస్తాయి బీడీలు తెస్తే? ఎన్ని వస్తాయి? 5-6 వేలు వస్తాయి గంతే. మరి మిషన్ కుడితే? మిషన్ కుడితే కూడా గంతే అక్క, వారానికి 1,000 వస్తాయి కావచ్చు. ఇవి 5,000, అవి 5,000. అది కూడా నువ్వు మంచిగా కుడితేనే వస్తాయి. ఎట్లా తిడతారో తెలుసు కదా నీకు, మంచి కుట్టకపోతే. స్టార్టింగ్ లా ఎట్లా వస్తాయో. నేను ఇంకా నేర్చుకున్నాడే దిక్కులేదు. నేర్చుకున్నాక మాత్రం రాత్రి పగలు కష్టపడి చేస్తారా? ఏమోనే, వీటికి ఏమత్తాయి? మంచిగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే లక్షలు జీతం వస్తాయి. నెలకు 50,000, లక్షలు గట్లా వస్తూనే ఉంటాయి మనం చచ్చిపోయేదాకా. నువ్వు గంత క్లెవర్వి, నువ్వు ఎట్లన్నా వేసి జాబ్ కొడతావు. మా అమ్మకేడ పర్లేదా అని పిస మాట్లాడుతుంది. ఇప్పుడు అమ్మకు డబ్బులు కావాలరా, మన దగ్గర అంత టైం లేదు. ఇప్పుడు చూసినావు కదా డబ్బులు ఎంగనే ఎట్లా పోయింది.
కనీసం ఎవరిచ్చిండ్రు ఎక్కడి అని కూడా అడుగుతలేదు. అది గట్లే ఎత్తది, నాన్న తెచ్చితే కూడా గట్లే ఎత్తది. పైసలు దేంగానే ఖర్చు పెడుతుంది చూసినావా. ఇప్పుడు షాప్ కూడా అవసరమా? బిస్కెట్లు మన్ను దుబ్బ అని దరిద్ర పోటీ అని పట్టుకొస్తుంది. అమ్మనేమనకరా నువ్వు. అది ఏం తినుడు అక్క, ఊకే తింటారా? చెప్తున్నా కదరా, అమ్మ నువ్వేమనద్దు. అమ్మకి ఆరోగ్యం మంచి ఉండదురా, షుగర్ ఉంది, వాళ్ళకి అట్లనే ఆకలి అవుతుంది. నాన్న అదే అనేటోడు, మధ్యలో ఎట్లా మార్చుతాం అమ్మను, దానికి పని శాత కాదు, దానికి రోగాలు ఉన్నాయి అనేటోడు. నాన్న లేనందుకు నాన్న బాధ్యత మనం తీసుకోవాలిరా. అమ్మని మనమే మంచిగా చూసుకోవాలి. మనమే అట్లా అంటే ఎట్లా చెప్పు? బయట వాళ్ళందరూ ఎట్లా అంటారు అమ్మ గురించి? సారీ అక్క, కానీ కొన్ని రోజులు ఓపిక పట్టాలి కదనే. నువ్వో నేను కొంచెం మంచిగా చదువుకొని సెటిల్ అయ్యేదాకా ఆగాలి కదా. నాకు చాలా టెన్షన్ అవుతుందండి. టెన్షన్ దేనికి? కూల్ గా ఉండు, ఆరోగ్యం పాడవుతుంది. లేదండి, మనం ఎప్పుడు వెళ్ళేసరికి తెల్లారవుతుంది. మళ్ళీ తెల్లారితే పరీక్షలు. కారుణ్యం తీసుకొని వెళ్ళాలి, మన పిల్లల్ని కూడా కలవాలి, ధైర్యం చెప్పాలి. అన్ని సక్రమంగానే జరుగుతాయిలే, బాధపడకు. దాని గురించి నువ్వేం ఆలోచించకు. నాకు కాంతమ్మని తలుచుకుంటేనే భయం వేస్తుంది. హలో మల్లిక. ప్రియా, ఎక్కడున్నారు? మేము ఇందాకే బయలుదేరాం. ప్రొద్దున 4 వరకు అక్కడ ఉంటాం. అవునా, జాగ్రత్త. అక్కడ పరిస్థితి ఎలా ఉంది మల్లిక? ఇక అట్లనే ఉన్నది. ఆ పిల్లనేమో ఏడ్చేది ఎడతాంది, సకా తినం లేక. పరీక్షలు దగ్గరకు వచ్చాయి, తినకపోతే ఎలా? నాకు దాంతో ఫోన్ కూడా మాట్లాడాలనిపించట్లేదు. అసలు ఏం మాట్లాడాలి, ఏమని ధైర్యం చెప్పాలి, నాకేం తెలియట్లేదు. నేను తాపుకోసారి పోయి మా ధైర్యం చెప్తానా. ఇది వస్తావు కదా ప్రియా, వచ్చినాకనే మాట్లాడు. పిల్ల నువ్వు చెప్తే ఇంటది. అప్పుడు వాళ్ళ అత్త చచ్చిపోయినప్పుడు నువ్వే మంచిగా ఎత్తివి పిల్లను. శృతి కూడా లేకపోయే దగ్గర. ఇక అలవాటు కావాలి. ఎప్పుడు ఒకళ్ళు ఉంటారా ఎంబడి? మెల్లమెల్లగా ఆమెనే అర్థం చేసుకుంటది. పెద్దగా అయితే లేదా పిల్ల? ఏమన్నా చిన్నపిల్లనా? పరీక్షల గురించి ఏమన్నా అంటుందా కాంతమ్మ? ఇక గదే అంటది, ఇంట్లో ఉండాలి, అటు ఇటు పోతే ఎట్లా, నేను తమ్ముడు సత్తం ఊరేసుకొని అని గట్ల మాట్లాడుతుంది. ఇక పిల్ల ఏం చెప్తుందో ఏమో. నువ్వు అడిగినావా మరి పరీక్షలు రాస్తావా అని? ఇక వాళ్ళ బాధలు వాళ్ళు అన్నారు. నేను పోయి మధ్యలో తెచ్చి పరీక్షలు రాస్తావా అని ఎట్లా అడగాల పిల్ల? ఇక పిల్ల నాకు ఎవరు లేరు అన్నట్టు ఫీల్ అవుతుంది. ఇటు అత్తవా ఇటు తండ్రివా, ఇక తల్లితోటి గంతే ఉంటది. ఏమేడ్చుడు పిల్ల, ఏమేడ్చుడు. తింటుందా లేదా? ఏ తిండి లేదు, మన లేదు. ఇవి ఇంత రొట్టెలు చేస్తాను, పట్టుకపోతా. నేను దింపించుకొని అత్తయ్యాల. కొంచెం చూసుకో మల్లిక. సరే సరే. అసలు ఫుడ్ కూడా తింటలేదటండి, బాగా ఏడుస్తుందట. పరీక్షలు ఎట్లా రాస్తుందో ఏమో. నేను ఇప్పుడు కాంతమ్మ దగ్గరికి ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి? ఆ రోజు మేమిద్దరం చాలా గొడవ పడ్డాం. అప్పటి నుంచి తను నాతో గాని నేను తనతో గాని మాట్లాడట్లేదు. ఇక ఎట్లన్నా పోయి మాట్లాడియాలి కదా. అనంత చచ్చిపోయింది కాబట్టి మాట్లాడియడానికి వెళ్ళాలి. నన్ను అసలు లోపలికి రానిస్తుందా? నా డౌట్ అయితే అదే. ఎగ్జామ్స్ కూడా డౌటే. అనంత్ ఉన్నప్పుడు ఏదో కొంచెం నోరు మూసుకొని ఉంది. ఇప్పుడు అనంత్ కూడా లేడు. ఆమె నోటికి అడ్డు అదుపు లేదు. పరీక్షలు రాయనిస్తుందనైతే నేనైతే అనుకోవట్లేదు. అలా అంటే ఎలా అండి? మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి కదా. చూద్దాం. చూడండి, నార్మల్ గా చదివే పిల్ల అయితే పోనీలే అని ఊరుకోవచ్చు. అసలు నార్మల్ గా చదవడం అనేది ఉండదు. చదువు ఎవరికైనా ఇంపార్టెంటే. అలాంటిది ఇంత క్లెవర్ పిల్ల, అలా ఎలా మిస్ చేస్తాను చెప్పండి? లెటస్ సీ. మన చేతుల్లో ఏముండదు. నాకు ఇప్పటికే వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. పిల్లలు మన దగ్గర లేదని బాధ. ఇవన్నిటికీ తోడు ఇదొకటి. లీవ్ ఇట్ ప్రియా. అబ్బాబ్బాబ్బా, చేయలేక సత్తా అన్న. ఓ అత్త ఉన్నావా? అత్త ఏందే కొర్రబడుతుంది? అయ్యో, పిలితే కూడా ఒరినట్టేనా? నేను గీ కారుణ్య వాళ్ళ ఇంటికి పోయేస్తానా. నేను రొట్టెలు చేసుకొని ఇచ్చేస్తా. అబ్బాబ్బా, చేయలేక చచ్చిపోతానా. ఏ నాతో అయితే లేదు. ఇవాళ చెప్తా, రేపటి నుంచి నువ్వే అంటుకొని తిను. ఇక నాతో అయితే లేదు, బీడీలు మొదలు పెడతా అని చెప్తా. నీకు మంచిగా అయింది. నేను ఎప్పుడన్నా ఒక రొట్టె వేసి అంటే వంగనే వంగది. ఓగా వాళ్ళకి పడుకుంటా లేసుకుంటా ఎత్తాంది. మరి ఏం చేసాడు? కూరగాయలు చక్కగా తింటాను లేరు. ఇంత రొట్టె అయితే ఇంత ఎల్లిపాయ కారమ్మ మా అన్న దుబ్బన పెట్టుకొని తింటారు, పచ్చడన్నీ వేసుకుంటారు. మరి ఇంత మామిడికాయ పచ్చడి పెట్టి ఎక్కువ ఉందా వాళ్ళ ఇంట్లో? ఉండదా? ఇక పచ్చడి ఏదో ఒకటి పెట్టుకొని తింటారు. మధ్యాహ్నం పోసిన పప్పు కూర కూడా ఉన్నది కావచ్చు. అదో ఇదో ఏదో ఒకటి పెట్టుకొని తింటారు. ఆ బర్రె కొనకి ఏమన్నా శాతం అవుతుందా? పచ్చళ్ళు పెట్టిందా అదేనాడన్నా? ఏమైనా సీసాలు కొనుక్కరమ్మంటుండే మొగుడిని. ఇప్పుడు ఆ మొగుడు పోయిండు,
ఈ ఓలను కొనుక్కరమ్మంటదో ఏం చెప్తుందో, దాని తిండి ఎట్లా పడుతుందో ఏం చెప్తుందో, ఏ నుంచి వచ్చి పెడుతుందో. ఇక మనకెందుకు, ఏ నన్నైతే సావ చంపుతుంది. సాయ అయిందా, టిఫిన్ అయిందా, గావరైతుంది, టిఫిన్ అయిందా, సాయ అయిందా, యొగ్గిందే తెలిసేది వెళ్తాంది. తలకాయ నాశనం అవుతుంది నాది. సిరిదిండ్లు కూడా తెమ్మనబట్టే సాయలకు. సిరిదిండ్లు నేను చేస్తలేను, నాతోటి కాదని చెప్పకపోయాను. ఇలా హాస్టల్లోనే ఉండే ఏం సిరిదిండ్లు చేస్తావట. అయ్యో ఇంకేమంటాంది, నేను చేసినా కాదట, షాప్లోకి వెళ్ళి పట్టుకురావునట. షాప్ ఒకటి దొరికింది ఆమెకు. బాలే ఉన్నది పోయిగా, ముఖ్యానికి షాప్లోకి వెళ్ళి అన్ని ఎత్తుకురావన్నట్నా. ఇట్లా ఉండద్దు మనుషులు. చేస్తాండు కదా అని మొత్తం మన మీద నూకేసుడు. ఏం చేస్తాం మరి, ఇట్లున్నది కాలికాలం. అందుకే ఎవరిని అంట పెట్టుకోవద్దు. ఇక నా బిడ్డ పెద్దగా అయింది, ఇక పెండి చేసుడే. ఇక పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, ఎల్లుండి నుంచి పరీక్షలు. బిడ్డ చక్కగా తింటాందో, రాత్రి పూట వంటాందో లేదో చదువుతూనే ఉన్నది కావచ్చు. మరి ఇక డాక్టర్ కావాలంటే చదవద్దా? డాక్టర్ లేదు మన లేదు. ఇప్పుడు పెండి చేస్తా సెలవులల్లా వాళ్ళకి చెప్పిన చూడు మన సంబంధాలు ఎవరో ఉన్నారట దుబాయ్ లో. గవానికి ఎప్పుడైంది ఏమైనా పెళ్లికి పోయి చుట్టాలని అడుగుతా అయిపోదా? నీకు మంచి మంచి సంబంధాలు వస్తానే అంటే ఏడుపు కదా. దుబాయ్ లో పెద్ద ఉద్యోగం అట, ఆయన కింద వీళ్ళందరూ పనులు చేస్తారట తెలుసా. నీ కొడుకే 1,00,000 2 లక్షల జీతం వస్తుంది. ఇక ఆయన మీద ఉన్నానికి ఇంకెట్లుంటది చూడు. ఇక పిల్లగానికి తల్లిదండ్రులు లేరట, పెద్ద ఇల్లట. ఇక విమల్ అంటే బాగా అభిమానం అట. ఎట్లనే వేసి కుదురుతా అని చెప్పిండు. ఏమోనే నాకు అన్ని నమ్మబుద్ధి అయితలేదు. నువ్వేమో గవాన్ వెనుక పడుతుంది. లేదు లేదు, ఓ నాకు ఏళ్ళ నుంచి చెప్తాడు నా బిడ్డకు నేనే పెళ్లి చేస్తా అని. ఏం పాడో అంది ఎటో కనబడతాంది వేషం. ఆ పెండ్లాన్ని పంపిస్తాడు, దాన్ని మన మీద కుసుగొల్పుతాడు. జాగ్రత్తగా ఉండు, అర్థమైందా? నేను చెప్తాను కదా నీకు కుళ్ళు. ఓ పిసముండా ఇంటే ఏదో లేకపోతే చావు. ఆ చిన్నది ఎప్పుడన్నా గట్లా వేసిందానే? గట్ల ఎప్పుడన్నా నచ్చిలోళ్ళు పెట్టుకున్నదా మన మీదకి? ఈ మధ్యన ఎందుకు అట్లా చేస్తాంది? కొంచెమన్నా మేడున్నా నీకు? ఆలోచించ తెలివి లేదా? ఎందుకు ఎత్తాందంటే ఇక ఆయనకు ఉద్యోగం లేదు, పైసలు పంపుతలేడని అట్లా చేస్తాంది. ఓడి చెప్పిండే మరి నీ దగ్గర కానీ 1,00,000 ఉన్నాయని చెప్పు. నువ్వే చెప్పినావు కావచ్చు. నీ బొంద నేనెందుకు చెప్తాను పిసముండా? దానికి ఎవరు చెప్పలే, ఆడే చెప్పుంటాడు. అర్థమైందా? మేడ పెట్టి ఆలోచించు మంచిది. నా బిడ్డకు సంబంధం వస్తుందంటే ఓర్వది. ఫస్ట్ నుంచి నా బిడ్డ మీద ఏడిపే. పిసముండనా ఇది మంచి ముండనా? ఈడ గింత మంది ఉన్నారు, గిన్ని సంబంధాలు చూడక ఏందొక్క దుబాయ్కి వెళ్ళి పట్టుకొస్తారట సంబంధం. ఆడ మంచిగా ఉంటారా అక్కడ వాళ్ళు? మన వాళ్ళని మనం చూసుకోవాలి గాని పిసముండ పాడుగాను. 4 జీవితాన్ని ఏం చెప్తుందో చక్కగా ఉంటది నా మనవరాలు. నేను నా కొడుకు చెప్తా, దుబాయ్ సంబంధం వద్దు మనద్దు, ఈయనే ఉండవని. ఆ గోగ ప్రియ వాళ్ళ కొడుకులు ఎంత మంచిగా ఉంటారు. వాళ్ళని నన్ను అడగచ్చు కదా. దీని పిస పాడుగాను, పిసముండ ఎక్కడి నుంచో. కాంతమ్మా అబ్బా ఇవాళ చూడబుద్ధి అయితే నీ ముఖం కొంచెం. ఒక మంత్ ఎట్లా పెట్టుకొని ఎట్లున్నావు? పిల్లగాళ్ళకు నువ్వే ధైర్యం చెప్పాలి గాని నువ్వే ఎడితే ఎట్లా చెప్పు. ఇక అంతే, కూరగాళ్ళు ఫోటో చూసుకుంటే ఎడిచేది ఎడతాండ్రు. భయం అవుతుందంటే ఫోటో తీసి లోపల పెట్టిన. మంచి పని చేసినావు, దాన్ని చూసుకుంటా బాధపడాలి. ఇవాళ అత్తే ఏమనుకుంటారో ఏమో. ఏమన్నా అనుకోని వాటి గురించి నీకెందుకు? వాళ్ళ వచ్చి నీకేమన్నా చేస్తాండ్రా చెప్తాండ్రా? అగో మన నీ చుట్టాలు చూసినావు కదా ఏం చెప్తాండ్రో. మాస్కాలు పెట్టు అచ్చి బద్దం దింపిస్తారు. ఏది పెట్టేది లేదు. మా మందం చేసుకుంటాం, ఇంత మొక్కుతాం, తింటాం. అయ్యగారిని పిలిపించి అయ్యగారికి ఇంత బియ్యం పప్పు గవిత్తం అయిపోయాయి. గంతే. చుట్టాల బాగుతాం అస్సలు పెట్టుకోకు. వాళ్ళకు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిగా చెప్తానా. వాళ్ళ మాటలు వినుకుంటే ఏమైనా. కారుణ్య కారుణ్య ఆంటీ పన్నవేంది పిల్ల? తిన్నవా లేదా? ఏడ తిన్నది? తినమంట తింటాం లేదు, తలకాయ నొత్తందట పన్నది. నువ్వు ఏం మనిషివి? ఆ బిడ్డ తిన్నదా లేదా చూసుకోవా? ఇంత తినిపిస్తేంటి కలుపుకొచ్చి? ఇగో నేనే ఏడ్చేడ్చి వస్తానా, నాకే శాతనేమో నూతలేదు. నాకే ఎవడన్నా తినిపిస్తే మంచిగా ఉండా అని చూస్తానా. ఇక నేను దానికి తినిపి అన్నా. ఏమైంది పొరికి? పెద్ద లేలే, చిన్న పోరేమన్నా? ఏమో పట్టు, నీతోటి మాట్లాడితే బుర్ర మీద ఏలుకున్నట్టే. ఇగో రొట్టెలు తెచ్చినా, ఇంత పచ్చడి వేసుకొని తినండి. పప్పు కూర ఉన్నదా అప్పటిది? అయిపోయింది. ఇక పచ్చడి మా వేసుకొని తింటాంతి. ఇక పిల్ల మరి అన్నం తినలేదు. పొద్దున్న అన్నం ఉన్నదా? ఇంత అన్నం తినమందామా? ఏదానికి అన్నం ఎడబోతుంది? రొట్టెలే తింటది. అన్నము నేను తిన్నా అప్పుడే సాయంత్రం. ఏం తిండో నీ తిండి పాడుగాను. ఇక పొల్లకు పెట్టు లేదు, మా అన్న లేదు. ఇడిదే ఇవి మా పెడతా రొట్టెలు ఇడిదే. కారుణ్య దారా నాయన ఈయన తిన కాలోపల కూడా ఎందుకు మళ్ళా? ఏడన్ని పచ్చళ్ళు ఒకటి ఉన్నాయి. నేను నీకు ఇలా తినిపించకపోతా చెప్తానా. ఓ 2 రొట్టెలు పట్టుకొని ప్లేట్లు వేసుకొని రా, నేను ఈ పిల్లకు తినిపిస్తా. కూసో గొడిసేపు.
ఒకటేసారి దాని ఎత్తు మనిషి మాయమైతే ఎట్లుంటది, ఇంకా ఈ పిల్లలకి ఎట్లుంటది? ఏమైంది బిడ్డ? తండ్రి మీద రంది పెట్టుకున్నావా? ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు నేనున్నా, ఏ క్షణాన నేను పోతున్నా తెలుసా? రేపే పోవచ్చు, ఇప్పుడే పోవచ్చు. అట్లా అనకండి ఆంటీ. ఆహా చెప్తాను బిడ్డ, ఎవరికి ఎప్పుడు ఏమైతుందో మనకు చెప్పలేము. ఇక పోయిన వాళ్ళను మర్చిపోవడే ఉంటది. తలకాయ నొత్తందా? తినకపోతే నొయ్యదా చెప్పు? పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఏడ్చి ఏడ్చి సగం అవుతాను. బాగా నిద్ర వస్తుంది ఆంటీ, తినబుద్ధి అయితలేదు. ఇక నువ్వు అంతా రంది పెట్టుకున్నావు తండ్రి వాయే ఎట్లా ఏం చేసుడని కదా. మీ అమ్మనేమో గిట్లా. అగో ఆమ్లెట్ వాసన వస్తుంది, గుడ్లుండేనా ఇంట్లో? ఏమో ఆంటీ నాకు తెలీదు. రొట్టెలకు ఆమ్లెట్ ఎత్తన్నట్టున్నది. శృతి బాగా బాధపడుతుంది నీకోసం. అమ్మ పోయి ఇంత తినిపించుకురా అన్నది. ఇగో నేను రొట్టెలు చేసరికి ఈ టైం అయింది. నీకు నీ తమ్మునికి ఈసారి ఆమ్లెట్ వేసుకొని వద్దాం అనుకున్నా. అంకుల్ని రాంగ గుడ్డు పట్టుకురామంటే నేను షాప్ లో లేని బయట ఉన్నా అన్నాడు. ఇక ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ గా చిక్కానే వచ్చినాయి. పచ్చగా ఏదో ఒకటి తీసుకుంటారని. రేపు మరి ఏమంటావా? ఇంత చికెన్ వండుకురమ్మంటావా? వద్దా ఆంటీ, రేపటి నుంచి అమ్మాయి వేస్తా అన్నది వంట. నీకు చెప్తా అన్నది వద్దని. అన్నదా? అమ్మయ్యా నాతో అయితలేదు బిడ్డ. అటు ఇంట్లో పని చేసుకోన్నా, అటు షాపు బీరుగన్నా, ఇటు ఈ పని చెయ్యన్నా. బీడీలు అయితే పక్కకే పెట్టినా. నాకు బీడీలు నేర్పిస్తారా ఆంటీ? బీడీలు నేర్చుకుంటావా నువ్వు? అవునాంటీ, అమ్మకు సాయం చేయాలి కదా, బీడీలు నేర్చుకుంటా. మా నేర్పితే ఏమున్నది, నువ్వు హుషారు పిల్లవు, నిమిషంలో నేర్చుకుంటావు. ఆ శృతికైతే వంగనే వంగది. బిడ్డ రాయే వట్టిగా చూద్దు దావే అంటే ఉడినది. నువ్వే చెప్పినావట కదా బీడీలు చేయొద్దు, బీడీలు తాగితే మంచిది కాదు, అసలు మనం ఎంకరేజ్ చేయొద్దని. అప్పుడు అట్లా అన్నా గాని నాకు అసలు తెలియదు ఆంటీ. మనకు వచ్చింది ఇదే అయినప్పుడు ఏం చేస్తాం? మన కడుపులకి ఒకటి తిండి పోవాలి కదా. అబ్బో మస్తు మారిపోయినావు పిల్ల నువ్వు. మస్తు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. ఇక్కడ అందరూ గిట్లనే ఉన్నారా ఈ కాలేజీలో? పిల్లలందరూ నీ అంత తెలుగు వాళ్ళకుండదు. నువ్వు కాలేజీకి ఎప్పుడు పోతావు, బీడీలు ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు ఎల్లుండి నుంచి పరీక్షలట కదా, ఇక సెలవులలో నేర్చుకుంటావా? నేను పరీక్షలు రాయా ఆంటీ, ఇక్కడనే ఉంటా. అయ్యో ఎందుకు? సంవత్సరం మొత్తం కష్టపడి చదివినావు, ఆయనతో పరీక్షలు రాసిరాపో. నేను చెప్పాను మీ అమ్మకు, అదేమన్నా అంటుందా? అమ్మ ఏమంటలేదు ఆంటీ, నేనే రాయా అని డిసైడ్ అయినా. ఇప్పుడు నాకు పరీక్షలు కాదు ముఖ్యం, డబ్బు ముఖ్యం. మీకు నెలకు 8,000 వస్తాయి ఆంటీ బీడీలు చేస్తే? ఓ నేను రాత్రి పగలు కష్టపడి ఎత్తా, 15,000 వస్తాయి. 15,000 వస్తాయా? తమ్ముడేమో 5,000 వస్తాయి అంటున్నాడు. ఇక మీ అమ్మ వేసిన బీడీలకు 5,000 కాదు, 5 రూపాయలు కూడా ఇయ్యరాళ్ళు. అవగట్ల ఎత్తది, అటు మోటు ఎత్తది. పక్కని ఇక ఇంటర్ ఎగ్జామ్స్ ఒకటి రాస్తే అయిపోతుండే, ఇంటర్ అయింది పిల్లలని చెప్పతుండే. ఏమో ఆంటీ, నాకైతే రాయాలని అస్సలు లేదు, అస్సలు చదువుకోవాలని కూడా లేదు. మంచి చదువుతావు, మంచి ఉద్యోగం చేయాలని ఉంటే మీ నాన్నకు. ఏమో ఆంటీ, ఉద్యోగం రావాలంటే 5-6 ఏళ్ళు అన్న పడుతుంది. 5-6 ఏళ్ళ దాకా మీ అమ్మ అవుతుందా? మీ అమ్మ కాకలు అవుతుందా? మొద్దు చెత్త, ఏం చేత కాదు. ఆ మొద్దు చెత్త ఏం చేయదు. నువ్వు ఏడ హాస్టల్ ఉంటావు చదువుకుంటా. ఇక్కడ మీ తమ్ముడు ఏమయ్యేద్దలేదు. ఏంటి ఏమవుతాడు? తమ్మునికి ఏం కాదు ఆంటీ, నేనున్న తమ్మునికి. దాంతో పాటు ఏం ఉద్యోగాలు, ఏం చదువులు. ఇప్పుడు నేను మా పొలకు ఇంటర్ కాగానే పెళ్లి చేసుడే. ఈ పరీక్షలు ఒకటి రాస్తా అని ఎగురుతాంది. ఆయనకి ఇవి రాయని అంటే, రాసినాక రాయి అంటే ఇంకేందో నీటో బాటో అన్నదట కదా, డాక్టర్ సీట్ కొట్టడానికి చదువు. ఆ ఉదయం రాసినాక అత్త అంటుంది. దానికి డాక్టర్ చేయాలని ఉంది. ఉంటాయి అందరికి అన్ని ఆశలు ఉంటాయి, అవన్నీ వేసుకుంటా ఓడుంటాడు. ఇంకా నీదన్నా తొందర అవుతుందట చదువు. డాక్టర్ చదివిన వాళ్ళది గానే కాదట, ఓడవదటే కదట. ఇక సీటు రాకపోతే అయితే కోట్లు పెడతారట. అవసరమా గవాని మనకు? గవే పైసలు ఇంత పిచ్చుడు చేసుకుంటే ఆ పైసలతో బతకచ్చు. ఇప్పుడు చూడు, మీ నాన్న గట్ల పిచ్చుకుడు చేసుకొని ఉంటే అవి వచ్చే వడ్డీ పైసలతో బతకపోరా మీరు? ఆ పతుకో సంపత్తుకో మీ పెళ్లికో పేరంటాలకో 2 పైసలు గట్ల గాని ఈ చదువులకు పెడితే ఏమవుతుంది? చదువులకు పెడితే మంచిదే గాని ఇప్పుడు ప్రియా రాజు ఎట్లా సంపాదించుతాడు? 2 బాగా చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తాడు. ఈ బీడీలు చేస్తే ఏమచ్చి మునుగుతాయి? మిషన్లు కుట్టు, బీడీలు చెయ్యు, మొత్తం శ్రమ. మొత్తం కాలు చేతులు గుంజుకపోతాయి, ఏ పాట రావు. అదే మేడకు పని పెడితే మస్తు పైసలు వస్తాయి. నువ్వు ఆయనతో చదివితే ఏమవుతుంది మరి పిల్ల? సరే ఇక ఊకెందుకు గాని మా శృతికి కూడా మెల్ల చెప్పు, నేను చదువుతలేను కానీ నువ్వు కూడా చదవకని. దానికి సంబంధాలు చూస్తీయ
అలా బాబాయ్ ఒక మంచి సంబంధం చూసిండు. దుబాయ్ లో ఉంటాడు, నీకు తెలుసా విమల్ బాబాయ్? దుబాయ్ దాకా ఎందుకు ఆంటీ? ఇక్కడ లేరా అబ్బాయిలు? మస్తున్నారు కానీ ఆడ దుబాయ్ లో పెద్ద ఉద్యోగం చేస్తాడట పిల్లగాడు. మళ్ళీ ఎవరికి చెప్పకు, మీ అమ్మకి చెప్పినావంటే మళ్ళా కులుకుంటది. నేను యాద మర్చిపోయి నీకు చెప్తే. నేను ఎవరికి చెప్ప అంటే, నువ్వు చదవకుండా ఏం పర్వాలేదు, ఎవరో ఒకళ్ళు మంచిగా వేసుకొని పోతారు, నీకు కూడా మంచి సంబంధమే వస్తుంది నా శృతి కన్నా. చెప్తాను కదా, ఎందుకంటే మొన్న చూసిన మీ నాన్న చచ్చిపోయిన రోజు సోఫాలో ఒక ముసలి కూర్చున్నా చూడు, దొడ్డు చేన్ వేసుకొని. గా ముసలి ఏమైనా నిన్నే చూసుడు. నేను పోంగా అడిగిన, మరి మీకు పిల్లలు ఎంతమంది, మనవరాళ్ళు అంటే, ఒక మనవాడు ఉన్నాడు పెద్ద ఉద్యోగం చేస్తాడు అని చెప్తాంది. మరి ఇక ముసలికి ట్రా చేసుకుంటుందో మనం నిన్ను. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనంటే. ఏమైతే చేసుకుంటే అల్లుడు మంచోడు దొరికింది అనుకో, మీ అవ్వకు పెట్టేటోడు, ఇక నీకు శ్రమ కూడా పడాల్సి ఉంటది. ఎట్లయినా పెళ్లి చేసుకోడు ఆఖరికి అత్తే. నువ్వు ఇప్పుడు వేసుకోను అప్పుడు వేసుకోను అంటే ముదురు మొక్కలు అవుతాయి. అప్పుడు మంచి మంచి సంబంధాలు రానే రావు. లేత ఉన్నప్పుడే మంచి సంబంధాలు వస్తాయి. అందుకే మా శృతికి చూస్తాన్నా. అవ్వో ముదురు మొక్కలు అయినాక పెళ్లి కాకపోతే ఇంట్లో పెట్టుకుంటే ఇంకేమన్నా ఉన్నదా? అద్దు, జీవితం మొత్తం నాశనం అవుతుంది. ఏందేంది లోపలికి వస్తాడు? ఎందుకు అట్లా మాట్లాడతావు కాంతమ్మ? నువ్వు బాధలు ఉన్నావు కదా, మాట్లాడడానికి వచ్చినాం. మాట్లాడిచ్చింది కదా, పోండి. మేమేం బాధల్లో లేం, పోండి పోండి. కారుణ్యతో ఒకసారి లేదు, 2 సార్లు లేదు. నడువుని బయటకు. కారు, ఇగో చెప్తే మీకు కదా వినబడతలేదా మీకు? నా బిడ్డను తీసుకుపోయి నా మొగుడిని చంపేసిండ్రు. నీకు పాపం తగులుతుంది చెప్తానా. కాంతమ్మ, ఏం మాటలు అవి? నువ్వు అసలే బాధలు ఉన్నావని ఏం మాటలేను. నేనేం బాధలో లేనని చెప్తానా. నడువుని బయటకు. కారు ఇలారా. ఎవరు రారు, నడు బయటకు నడు. ఇగో ప్రియా, మంచి మాట కొద్ది చెప్తానా. నా మొగుడిని ఎట్లా కొడుతున్నావు చూసినావు కదా. గట్టిగా నా చేతులతోటి దెబ్బలు తినకుండ్రి, నా బిడ్డ మనసు మార్చకుండ్రి. కాంతమ్మ, ఒక్క మాట విను. ఆయనతో ఇంటర్ ఎగ్జామ్స్ రాయించుదాం. 1 వారం రోజులలో అయిపోతుంది. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తా. నీకు ఇంట్లో పని చేసి పెట్టమంటావా చెప్పు, పనామెను పెడతా. ఒకే 1 వారం రోజులు ఎగ్జామ్స్ రాయనీయు. తర్వాత ఇక నీ ఇష్టం. చదివించుకుంటే చదివించుకో, చదివించకపోతే లేదు, నీ ఇష్టం. అవసరం లేదు అని చెప్తున్నా. పరీక్షలద్దు, మనద్దు, దుబ్బద్దు, ఏమద్దు. కారుణ్య, ఏమైంది కారు? అత్తతో మాట్లాడవా? మాట్లాడది. కారుణ్య, ఇంటర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసావు కదా. ప్రిన్సిపాల్ సార్ కూడా నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. కనీసం వాళ్ళ కోసమైనా నువ్వు ఎగ్జామ్స్ రాయాలి తల్లి. మీ కాలేజ్ పేరు నిలబెట్టాలి. పదా. ఏడికి అంటానా నా బిడ్డను? ఏం చేద్దాం అనుకుంటానా ఏంది నా బిడ్డను? నా బిడ్డ మీద మనసు అయిందా నీకు? కాంతమ్మ, మాటలు మర్యాదగా రాని. ఏమండి, నీకేమైనా సిగ్గుందా కాంతమ్మ? కన్న తండ్రిలో చూసుకున్నాడు నీ పిల్లల్ని, ఇలా మాట్లాడతావా? ఏ కారుణ్య, నడు. సారీ అత్త, నేను రాను, ఎగ్జామ్స్ రాయను. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందని కొంచెమైనా? మీ అమ్మ మాటలు వినక్కారు. కనీసం ఇంటర్ ఎగ్జామ్స్ అయినా కంప్లీట్ చేయి. తర్వాత ఏం చేసుకుంటావో నీ ఇష్టం. జస్ట్ 1 వీక్ లో అయిపోతాయి అంతే. కారు నడు. కారుణ్య, నువ్వు ఎగ్జామ్స్ రాయట్లేదంటే అబ్బి చాలా ఫీల్ అవుతాడు. ఏం చెప్పాలి అబ్బికి? రాయదట అని చెప్పన్నాడు. ఫీల్ అవుతాడట ఫీలు. కారుణ్య, ఇన్ని రోజులు నేను చేసిన దానికి నా శ్రమని వృధా చేయకు. లక్షలు ఫీజులు కడుతున్నాం. ఆ మాత్రం బాధ్యత లేదా నీకు? ఫీజు కట్టినందుకైనా వచ్చి రాయి. అందుకే అడుగుతున్నాను, నడు. నా ఫీ మొత్తం రిటర్న్ ఇచ్చేసారు కదా ఆంటీ. నా ఫీజు మీరెప్పుడు కట్టారు? ఈ ఇయర్ కూడా ఫ్రీగానే చదువుతున్నాను కదా. కారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిజమే చెప్తున్నాను ఆంటీ. నాకు ఫీజు ఎవరు కట్టలేరు. ఫ్రీగానే చదువుతున్నాను. హాస్టల్ ఫీజు కూడా ఫ్రీగానే ఇప్పించాడు ప్రిన్సిపల్ సార్. నాకు తెలుసు, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. మీరు వెళ్ళిపోండి, నేను ఏ ఎగ్జామ్ రాయను. ఏమో లోపల కొరకత్తాంది దొంగ ముండా లెక్క నుంచో. నా బిడ్డను అన్యాయం చేస్తాడు. తండ్రిని పోగొట్టుకున్నది బిడ్డ, ఇప్పుడు నన్ను తమ్ముని కూడా పోగొట్టుకోవాలని చూస్తాడు. మన్ను దరిద్ర మొక్క లెక్క నుంచో. ఇగురి ఆ పోరు ఇంకో పోరునదే, దాన్ని పట్టుకొని ఇగురి. నా బిడ్డ జోలికి వచ్చినట్టు మంచి కూడా చెప్తానా, దొంగ మొక్క లెక్క నుంచో. కారుణ్య అలా మాట్లాడిందంటే అసలు నమ్మలేకపోతున్నాను.
పెంచుకున్న ప్రేమ అలాగే ఉంటుందండి. మనం ఏది నమ్మలేము. బాధ మిగులుతుంది. గుండె చాలా బరువెక్కిపోతుంది. అలా ఎందుకు మాట్లాడింది కారు? ఇప్పుడు వెళ్ళాక శృతి అడుగుతుంది, అభి అడుగుతాడు, ఆకాష్ అడుగుతాడు కాదని ఏది అని. వాళ్ళకి ఏం చెప్పాలండి? వీళ్ళ ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? వీళ్ళకి ఏమని చెప్పాలి నేను? ఏం చేద్దాం? ఈ రోజైతే ఏదో ఒకటి చెప్పు. కారు రేపు వచ్చి ఎగ్జామ్ రాస్తుంది టైంకి. మీరు కారు గురించి ఆలోచించొద్దని చెప్పు. లేకపోతే ఒక పని చేయి. కారు ఇక్కడ నుంచి ఎగ్జామ్స్ రాస్తుంది, వాళ్ళ నాన్న చనిపోయాడు కదా అని చెప్పు. ఎగ్జామ్స్ రాయట్లేదని మాత్రం చెప్పొద్దు. లేకపోతే వీళ్ళ చదువు కూడా పాడైపోతుంది. అంతే అండి. ఒకరి చదువు పాడైనందుకే ఇంత బాధపడుతున్నాం. మిగతా పిల్లలందరి చదువులు ఇలాగ అయిపోతే ఎలా? వాళ్ళు ఏమైనా ఊరికే రాస్తున్నారా ఎగ్జామ్స్? సంవత్సరం అంతా ఎంత కష్టపడ్డారు. కారు కూడా చాలా చదివిందండి. ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటానని చెప్పింది. జేఈలో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంటానంది. మన అభి ఇంకా కారు ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు. సారు పిలిచిండ్రు? దా నీతోటి మాట్లాడాలిదా? ఏంది సారు? నిన్న రాత్రి మస్తు కిక్ వచ్చింది సారు. గన్ని బాటిల్లు ఎప్పుడు తాగలే, గంత కాస్ట్లీ బాటిల్లు. థ్యాంక్ యూ సారు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీకు ఇంకా కాస్ట్లీ లైఫ్ వస్తుంది, ఇంకా కాస్ట్లీ బాటిల్ వస్తాయి. గన్ని లక్షల రూపాయల బాటిల్లు నాకెందుకు ఇచ్చిండ్రు సారు? చెప్పింది అర్థం కాలే? అర్థమైంది సారు. నాకు పండుకున్నా లేచినా ఒక పిల్లనే గుర్తుకొస్తుంది. ఏ పిల్ల సారు? గదే మొన్న తండ్రి చచ్చిపోయింది అన్నావు చూడు. ఆ కారుణ్య. కారుణ్యనా పిల్ల పేరు? అవును సారు. పోదామా మరి ఒకసారి? పోదాం సారు. ఎంత దూరం మరి? అంత దూరం ఏం లేదు, పోవచ్చు. ఏమున్నది సారు? మీరు పోవాలనుకుంటే పోవచ్చు. నన్ను తీసుకుపో మరి అక్కడికి. ఇప్పుడు అంటే ఇప్పుడు పోదాం సారు. ఏమున్నది? ఇప్పుడే మరి పోయేది. నేను ఇప్పుడు ఎందుకు పిలిచినా అనుకున్నావు? నీ పెళ్ళాంకి చెప్తావా పోతామని? దానికి చెప్పేది ఉన్నది సారు. అవసరం లేదు, పాడి. ఇది సీక్రెట్ ఉంచాలి, ఎవరికి తెలియద్దు. ఈ చెవిలో చెప్తున్నా కదా, ఆ చెవికి కూడా తెలియద్దు. చెవుకు ఒక్కటే తెలుసు సారు, నా శరీరానికి దేనికి కూడా తెలియదు. సరేనా? నమ్ముతుండ్రా నన్ను? ఆ పిల్లకి ఎక్కువ చుట్టాలు లేరు అన్నావు కదా? లేరు లేరు. ₹1,00,000 తీసుకోలేవు కదా మళ్ళా? తీసుకోలే సారు. మీరు గంతగానం చెప్పిండ్రు ఫోన్ చేసి, నేను ఎట్లా తీసుకుంటా? ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో. ఎంతమంది వాళ్ళు? తల్లి, బిడ్డ, కొడుకు, అంతే. చలో. ఏం మాట్లాడాలి సారు? నాకేం అర్థమైతలేదు. నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నన్ను అక్కడికి తీసుకపో చాలు. సైలెంట్గా ఉండు. సరే సారు. మరి నా పేరు గిట్ట బయటకు వస్తుందా? నీకు ఎందుకు బాధ? నేను చూసుకుంటా కదా. మీ అంత గొప్పల దగ్గర పని దొరుకుడు. చాలే, భలే రెడీ అవుతావయ్యా, సూటు బూటు షూ వేసుకొని. ఇవి మా సారు ఈ సారు నాకు ఇచ్చిండు. నాకు ఇట్లా తయారవడానికి ఇష్టం. దాందేమున్నది భయ్, ఓ 10 జతలు కొని తప్ప. సారు పోయేద్దాం పా ముందైతే. సారు మేడం. మేడం ముందట ఏం మాట్లాడకు, బిజినెస్ గురించి అని చెప్పు, అర్థమైందా? సరే సారు. ఎందుకు ఇంత టెన్షన్ అవుతుందో తెలీదు. రేపటి ఎగ్జామ్ గురించి చెప్పారా మీకు? చెప్పారా? కొంచెం కూడా లేట్ కావద్దట. మనకేం భయం లేదు, కాలేజ్ వ్యాన్ లోనే వెళ్తాం కదా ఎగ్జామ్ సెంటర్ కి. అమ్మ వాళ్ళు ఈ రోజు వస్తానన్నారు, ఇంకా రావట్లేదు ఏంటి? కారు ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో. దాని దగ్గర బుక్స్ కూడా లేవు. ఏం చదివిందో ఎలా చదువుతుందో. శృతి, వచ్చాక ఒకసారి మా హాస్టల్కి వచ్చేయండి ఇద్దరు. మేమే ఉంది కదా, మేమేం తీసుకొని. సరేనా? అలాగే. వచ్చాక నేను అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాస్ట్ గా రివిజన్ చేపిస్తాను. ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే తీసుకొని రా. టైం అస్సలు వేస్ట్ చేయకు. సరే అభి. భద్రా, నువ్వైతే ఫోకస్ మొత్తం దీని మీద పెట్టు. కారుణ్యం మీద పెట్టి నీ మార్కులు కూడా దొబ్బియకు. సరేరా? చీర కడితే కొంచెం పెద్దనే కనిపిస్తుంది కదా? సూపర్ కనబడుతుంది సార్. మాటలు ఆ పిల్ల నా పిల్ల, సూపర్ గీపర్ అనే మాటలు రానియకు. అట్లా కాదు సారు నేను అన్నది. నువ్వు ఎట్లన్నా సరే, నువ్వు మాట్లాడద్దు, చూడొద్దు. తప్పైంది సార్, నీ బాంచను. ఎన్నెన్నో చేయాలని ఉన్నది. నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఏమో.
కిడ్నాప్ చేసి తీసుకొద్దామా సారు? నోనో, అట్లా బలవంత పెడితే నాకు ఇష్టం లేదు. తన ఇష్టంతోటే రావాలి, తన ఇష్టంతోటే వేయాలి. ఏది చేసినా మంచి రసికుల్లానే కనిపిస్తున్నారు చూస్తా అంటే. ఇట్లాంటి మాటలు బయట మాట్లాడకు, అర్థమైందా? బయట నార్మల్గా ఉండాలి మన కన్వర్సేషన్. ఏ ఊకోండి సారు, నాకు తెలియదా? గాయంతో తెలియదా? ఇది దోస్తులు మరి ఈ రోజుకి వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఎక్కడికి పోతున్నాడు? కారుణ్య వాళ్ళ ఇంటికేనా లేకపోతే ఇంకెక్కడికైనా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? కారుణ్య ఎగ్జామ్స్ మిస్ అయినట్టేనా? మరి ఇదంతా తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై దోస్తులు. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. వీడియోని హైప్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయడం అయితే మర్చిపోకండి దోస్తులు.